నీటిపారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రావు ఏసీబీ కస్టడీ కొనసాగుతోంది. ఇవాళ 4వ రోజు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు దర్యాప్తు అధికారులు. మురళీధర్ రావు కుమారుడు సాయి అభిషేక్ పేరుపై ఎక్కువగా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసినట్టు చెప్తున్నారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడులో అభిషేక్ పేరుపై ఉన్న ఆస్తులను గుర్తించారు. తమిళనాడు, ఏపీలోని పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టు కూడా ఏసీబీ విచారణలో తేలింది. 6 బ్యాంకు లాకర్స్ లో 3 లాకర్స్ ను ఓపెన్ చేసి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మరొక 3 లాకర్స్ ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కస్టడీలో మురళీధర్ రావు ఏసీబీ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదని తెలుస్తోంది. 70 ఏళ్లకు పైబడిన వ్యక్తి కావడంతో మురళీధర్ రావు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏసీబీ అధికారులు.